అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన సూచి. ఏదైనా ఒక సూచి లేదా ఇండెక్స్ వార్తలు నిలిచింది అంటే ఆ సూచికి సంబంధించి ఏ పాయింట్స్ని మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, వార్తలు నిలిచిన ఆ సూచి పేరేంటో చూడండి. సెకండ్, ఆ సూచిని విడుదల చేసే అంతర్జాతీయ సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఆ సూచిలో టాప్ పొజిషన్లో నిలిచిన లేదా టాప్ 3 కంట్రీస్ ఏంటి, ఆ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఏంటి అండ్ ఇతర ప్రత్యేకతలు ఏంటో చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ వార్తలు నిలిచిన సూచి పేరు ఏషియా పవర్ ఇండెక్స్. ఏషియా పవర్ ఇండెక్స్ 2024 2024 సంవత్సరానికి సంబంధించి ఏషియా పవర్ ఇండెక్స్ 2024 ఒక సూచి వార్తల్లోకి వచ్చింది. సో సూచి పేరు క్లియర్. ఎందుకు నేను ఇక్కడ సూచి పేరు చూడమని చెప్తున్నానంటే, కొన్ని సూచీలకు సంబంధించి కన్సర్న్డ్ ఇయర్ అనేది 2023 అని ఉంటుంది లేదా 2024 ఉంటుంది. ఉదాహరణకి ఏషియా పవర్ ఇండెక్స్ 2024లో రిలీజ్ అయింది ఈ సెప్టెంబర్ మంత్లో. కొన్ని సూచీలు ఉదాహరణకి ఇదే నెలలో రిలీజ్ అయినప్పటికీ లాస్ట్ ఇయర్కి సంబంధించిన నెంబర్తో ఉంటాయి. సో వాటిని మనం గమనించాలి. సో ఇక్కడ ఏషియా పవర్ ఇండెక్స్ 2024 ఈ సూచీని విడుదల చేసే సంస్థ పేరు ఏంటంటే లోయి ఇన్స్టిట్యూట్. లోయి. సో లోయి అనే ఒక ఇన్స్టిట్యూట్, లోయి అనే ఒక ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్ని ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. మరి ఈ లోయి ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే సిడ్నీ, ఆస్ట్రేలియా. సిడ్నీ. సో సిడ్నీ, ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేస్తున్న లోయి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈరోజు వార్తలు నిలిచిన ఏషియా పవర్ ఇండెక్స్ 2024ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో టాప్ పొజిషన్లో నిలిచిన కంట్రీ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. టాప్ 3లో మన భారతదేశం కూడా ఉంది, గుర్తుంచుకోండి. సో రష్యా, జపాన్ని వెనక్కి నెట్టి మన భారతదేశం టాప్ 3లో చోటు పొందింది. సో ఇక్కడ వివరాల్లోకి వెళ్తే ఆసియా పవర్ ఇండెక్స్లో భారత్కు 3వ స్థానం దక్కింది, జపాన్ను వెనక్కి నెట్టి ముందుకు. ఆస్ట్రేలియాకు చెందిన లోవి సంస్థ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న 27 దేశాలు, ప్రాంతాలతో ఈ సూచిని రూపొందించడం జరిగింది. అమెరికా 81.7 స్కోర్తో తొలి స్థానంలో నిలవగా, చైనా 72.7తో రెండవ స్థానం, భారత్ 39.1 స్కోర్తో తదుపరి స్థానం, అంటే టాప్ 3లో భారత్. ఇక నెక్స్ట్ జపాను, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఆ తర్వాత రష్యా స్థానాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. ఈసారి జపాన్ వెనక్కి నెట్టి భారత్ తన ర్యాంకుని మెరుగుపరచుకోవడం గమనార్హం. ఆర్థిక వృద్ధి, భవిష్య సామర్థ్యం, దౌత్యపరమైన ప్రభావం భారత్ ఎదుగులకు కీలకం అయినాయి అంట, గుర్తుంచుకోండి. సో సూచి పేరేంటి, ఎవరు రిలీజ్ చేస్తారు, ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ, టాప్ పొజిషన్ ఏంటి, భారతదేశం ఏ పొజిషన్లో ఉంది, ఎనఫ్. అండ్ సో దేవమాలి భారతదేశంలో ఉత్తమ పర్యాటక గ్రామం 2024గా దేవమాలి వార్తలోకి వచ్చింది. ఇక ఇప్పుడు మనము ఉత్తమ పర్యాటక గ్రామం అని చెప్పేసి కొన్ని ప్రాంతాల గురించి చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. సో ఈరోజు మాత్రము మనకి రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ సమీపంలో ఉన్న దేవమాలి భారతదేశంలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడం జరిగిందంట. సో ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ విలేజ్ అన్నట్టు, ఓకేనా. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి అవార్డును అందించనుంది. దేవమాలి ప్రత్యేకత ఏంటంటే గ్రామానికి చెందిన 3000 బీఘాల అంటే ఎకరాలు, 1875 ఎకరాల భూమిని స్థానికంగా కొండపై వెలిసిన దేవనారాయణ స్వామికి అంకితం చేశారంట. సో ఒక టెంపుల్కి అంకితం చేయడం జరిగింది దేవమాలి. సో చాలామంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. అండ్ సో వానరాకను పక్కాగా చెప్పే అర్కా, అరుణిక వీటిని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇవి సూపర్ కంప్యూటర్స్. కామన్గా సూపర్ కంప్యూటర్స్లో వాటి వేగం ఎలా ఉంది, ఎలా పనిచేస్తున్నాయని చెప్పేసి పెటాఫ్లాప్స్లో మనం చూస్తూ ఉంటాము. సో సూపర్ కంప్యూటర్స్ వాతావరణ సూచనలను మరింత ఖచ్చితత్వంతో జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఎక్కడ ఎంత వాన పడుతుందో గంటల ముందే పక్కాగా వెల్లడించవచ్చు. వాతావరణ మోడల్స్ను విశ్లేషించేందుకు ఇప్పుడు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని భారత్ ఏకంగా 3 రెట్లకు పెంచింది.
ప్రస్తుతం పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్లో వాతావరణ పరిశీలనకు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యం 6.8 ఫెటాఫ్లాప్స్. 850 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రెండింటి సామర్థ్యాన్ని 22 ఫెటాఫ్లాప్స్కి పెంచారు. ప్రధాని మోదీ వీటిని గురువారం పూణేలో ప్రారంభించారు. ఈ రోజున గుర్తుంచుకోండి. సో అర్కా, అరుణిక సూపర్ కంప్యూటర్స్ వాతావరణ లేదా వానరాకను పక్కగా చెప్పే సూపర్ కంప్యూటర్స్. ఇక స్వలింగ వివాహాలు సేమ్ సెక్స్ మ్యారేజెస్కి చట్టబద్ధత కల్పిస్తున్న ఆసియాలోని 3వ దేశంగా థాయిలాండ్ నిలిచింది. సో ఇప్పటికే తైవాన్, నేపాల్ చట్టబద్ధత ఇచ్చాయి. స్వలింగ వివాహాలు అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్, మేల్ ఫిమేల్ అలా. సో ఇప్పుడు ఆ లిస్ట్లో 3rd కంట్రీగా ఆసియాలో 3వ దేశంగా థాయిలాండ్ వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే తైవాన్, నేపాల్ గుర్తుంచుకోండి. సో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయిలాండ్ నిర్ణయించింది. ఇందుకు వీలు కల్పించే చారిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయిలాండ్ రాజు మహా వజ్రలాంకర్న్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపించిన తొలి దేశంగా ఆసియాలో అయితే 3వ దేశంగా నిలిచింది. 2025 జనవరి 25 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుందంట. అండ్ సునామీ సంసిద్ధతపై ఇన్కాయిస్ మాక్ ఎక్సర్సైజ్. ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. సునామీకి సంబంధించి ముందస్తు లేదా ప్రిపేర్డ్నెస్కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్, ఒక విన్యాసము. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA వీరు సంయుక్తంగా సునామీ వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో సంసిద్ధతను పెంచుకునేందుకు మాక్ ఎక్సర్సైజ్ నమూనా కార్యక్రమాన్ని రీసెంట్గా నిర్వహించారు. సునామీ సంసిద్ధతను పెంచుకునేందుకు వివిధ కమ్యూనికేషన్ ఛానళ్ల పనితీరును వీళ్ళు పరిశీలించారు. సునామీ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కాబట్టి అలాంటి విపత్తులు వచ్చినప్పుడు త్వరితంగా స్పందించి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిని కేంద్రీకరించారు. సో గుర్తుంచుకోండి. అండ్ ఎకానమీ. సో భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలు అనే టాపిక్ని మనం రెగ్యులర్గా చూస్తున్నాము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లేదా రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎలా ఉండబోతోంది అని అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చిన అంతర్జాతీయ సంస్థల గురించి, మన దేశంలో ప్రముఖ సంస్థల గురించి చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, మాండోలియాంగ్ లేదా మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంకు 2024-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి 7% ఉండబోతోందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక దక్షిణాసియాకు భారత్ భరోసా ఉంది అని చెప్పేసి WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు సర్వే చెప్పడం జరిగింది. ఎకానమీ దృఢమైన పనితీరుతో భారత్ మొత్తం దక్షిణాసియా ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో నిలుపుతున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక వారు రీసెంట్గా చెప్పడం జరిగింది. అండ్ భూగమనాన్ని ప్రభావితం చేస్తున్న చైనా 3 గార్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్గా చెప్పుకోవచ్చు మనం దీన్ని సో ఈ 3 గార్జెస్ డ్యామ్ అనేది భూగమనాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే ఇది ఎక్కడ ఉంది? చైనాలో ఉంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్ట అయిన 3 గార్జెస్ డ్యామ్ వల్ల భూగమనంలో మార్పులు సంభవించే ముప్పు ఉందని ILF సైన్స్ వెబ్సైట్ పేర్కొంది. IFL సైన్స్ వెబ్సైట్. చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన ఈ డ్యాంలో సుమారు 10 లక్షల కోట్ల గ్యాలన్ల నీరు నిల్వ ఉంటుందని, ఒకే చోటకు అంత భారీ మొత్తంలో నీరు చేరడం వల్ల భూభ్రమణంపై ప్రభావం పడే పరిస్థితి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద డ్యాము ఏ నది పైన, డ్యామ్ పేరేంటి, ఏ దేశం గుర్తుపెట్టుకోండి. చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం అని చెప్పేసి అతిపెద్ద ఒకేసారి 10 వార్హెడ్స్ని మోసుకెళ్ళేది. సో ఒక్కసారి 10 అణ్వాయుధ వార్హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని బుధవారం చైనా విజయవంతంగా పరీక్షించింది. హైనన్ ద్వీపం నుంచి ఈ ప్రయోగం జరిగిందంట. సుమారు 12,000 కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో అంతర్జాతీయ జలాల్లోకి పడినట్లు చెప్తున్నారు. ఇది DF-31 లేదా DF-41 రకానికి చెందిందని భావిస్తున్నారు. సామర్థ్యం 12,000 నుండి 15,000 కిలోమీటర్ల టార్గెట్. అండ్ 27న సరస్ ఫేర్ 2024 ప్రారంభం. మన తెలంగాణ రాష్ట్రంలో సరస్ ఫేర్ ఎగ్జిబిషన్ ముఖ్యంగా స్వయం సహాయక బృందాల వారు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించేదని చెప్పవచ్చు. సో ఇక్కడ చూస్తే
ఈ నెల 27న నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో అంటే రేపటి రోజున సారస్ ఫేర్ 2024 ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు ప్రస్తుతం సీతక్క గారు దీనిని ప్రారంభించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 7 వరకు ఈ మేళా ఉంటుందంట. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత, హస్తకళ నైపుణ్యతలకు మార్కెట్ లింకేజ్ను కల్పించడానికి ఈ మేళా చర్యలు తీసుకుంటుంది. అండ్ క్రీడలకు సంబంధించి రీసెంట్గా వరల్డ్ స్కేట్ గేమ్స్ 2024 ఎక్కడ జరిగినాయి? ఇటలీలో జరిగినాయి. అందులో భారత్ సాధించిన కాంస్య పథకము. మహిళల జట్టు ప్రపంచ స్కేట్ గేమ్స్లో దేశానికి తొలిసారి పథకాన్ని సాధించింది. ఇటలీలో జరిగిన ఈ పోటీలో భారత మహిళల రోలర్స్ డెర్బీ జట్టు కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ ఎవరు? శృతికా సరోదే. గుర్తుంచుకోండి, చైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. అండ్ ప్రపంచ 6 రేడ్ స్నూకర్ ఛాంపియన్గా మన భారతదేశానికి చెందిన కమల్ చావ్లా గారు వార్తల్లోకి వచ్చారు. ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే మంగోలియాలోని ఉలన్ బతార్ వద్ద. సో అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పురుషుల 6 రేడ్ స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత ప్లేయర్ కమల్ చావ్లా విజేతగా అవతరించారు. గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే ఆసియా పవర్ ఇండెక్స్లో 3వ స్థానంలో భారతదేశం నిలిచింది. నెక్స్ట్ దేవ్మాలి రాజస్థాన్లోని గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఈ సంవత్సరానికి గాను. వానరాకను పక్కగా పసికట్టే అర్కా అరుణిక. అండ్ స్వలింగ వివాహాలకు థాయిలాండ్ చట్టబద్ధత చెప్పింది, ఆసియాలో 3వ దేశంగా నిలిచింది. సునామీ సంసిద్ధతపై ఇన్కాయిస్ మాక్ ఎక్సర్సైజ్ అనే అంశము. నెక్స్ట్ ఏడీబీ భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా అంచనా వేస్తుందని. అండ్ భూగమనాన్ని ప్రభావితం చేస్తున్న చైనా 3 గార్జెస్ డ్యామ్. చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతము. 27న సరస్ ఫేర్ 2024 ప్రారంభం తెలంగాణలో. అండ్ ప్రపంచ స్కేట్స్లో భారత్ సాధించిన కాంస్య పథకం. ప్రపంచ 6 రేడ్ స్నూకర్ ఛాంపియన్షిప్లో మన భారతీయుడు కమల్ చావ్లా గారి విజయము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.